మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. రెండు మైనస్లను ప్లస్ చేసేందుకు ఆ నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం మాస్టర్ మైండ్ ఉపయోగించిందా? అధినేత జోక్యం చేసుకున్న ఆగని వర్గపోరుకు చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యూహంతో ఉందా? 5 ఏళ్లుగా ఇద్దరు నేతల మధ్య నాన్ స్టాప్ గా నడుస్తున్న ఫైటింగ్ సీన్లకు క్లైమాక్స్ ఇచ్చేందుకు కొత్త అభ్యర్థిని రంగంలోకి దించబోతుందా? పీక్ స్టేజ్ లో ఉన్న విభేదాలకు కొత్త క్యాండిడేట్ తో ఎలా చెక్ పెడతారు? ఇంతకీ ఎవరా అభ్యర్థి? ఎక్కడిది స్ట్రాటజీ? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పంట కింద రాయలా మారిన నియోజకవర్గాల్లో ఒకటి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. వాస్తవంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి బలమైన నియోజకవర్గం. ఇక్కడ మెజారిటీ వర్గంగా ఉన్న బీసీలు ఆ పార్టీని ఆదరిస్తారు. అయితే ఇక్కడ బలమైన నాయకత్వం లేకపోవడంతో ఓటమి చవి చూస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంకట పరిస్థితి ఉంది. 5 ఏళ్లుగా పార్టీలో విభేదాలు రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నాయి. నియోజకవర్గాల్లో పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసే క్యాడర్ ఉంది. కానీ నడిపించాల్సిన నాయకులు ఒకరికి ఇద్దరు ముగ్గురు ఉండడం అసలు సమస్యకు కారణంగా ఉంది. ఇందులో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మధ్య విభేదాలు పార్టీని రెండుగా చీల్చేశాయి. కళ్యాణదుర్గం టీడీపీలో ఏ కార్యక్రమం జరిగినా ఎవరి దారి వారిదే. అధిష్టాన మార్గదర్శకాలను అనుసరించే కంటే సొంతంగా చేసే కార్యక్రమాలే ఎక్కువగా ఉంటాయి. రెండు వర్గాలు పరస్పర కత్తులు నూరుతుంటాయి. లోకేష్ రంగంలోకి దిగడమే కాదు కదా, ఏకంగా చంద్రబాబు జోక్యం చేసుకున్న కళ్యాణదుర్గంలో విభేదాలు సర్దుకోలేదు. 2019 ఎన్నికల ముందు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టడమే కళ్యాణదుర్గం టీడీపీలో కలహాలకు ఆజ్యం పూసింది. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఉన్నం హనుమంతరావు చౌదరిని కాదని కొత్తగా ఉమామహేశ్వర నాయుడును తెరపైకు తీసుకొచ్చారు. అప్పట్లో హనుమంతరావు చౌదరితో పాటు ఆయన కుమారుల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో అధిష్టానం ఆ కుటుంబానికి టికెట్ నిరాకరించింది. ఉమామహేశ్వర నాయుడు అప్పటికే నియోజకవర్గంలో బలంగా ఉండడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. అయితే ఉమామహేశ్వర నాయుడుకు టికెట్ ఇస్తే తాను సొంతంగా పోటీ చేస్తారంటూ హనుమంతరావు చౌదరి ప్రకటించారు. కానీ చంద్రబాబు జోక్యంతో పెద్ద ఆయన సైలెంట్ అయినా ఎన్నికల్లో ఉమామహేశ్వర నాయుడుకు సహకరించలేదు. దీంతో ఇద్దరు నేతల మధ్య విభేదాలు వైసీపీకి కలిసొచ్చాయి. ఆ ఎన్నికల్లో ఉషా శ్రీచరణ్ వైసీపీ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఎన్నికల్లో ఓటమి తర్వాతైనా కళ్యాణదుర్గం టీడీపీలో విభేదాలు సర్దుకుంటాయని ఆశపడ్డా అది జరగలేదు. పైగా వర్గపోరు మరింత ముదిరింది. 5 ఏళ్లుగా రెండు వర్గాల మధ్య ఎప్పుడూ మాటల యుద్ధమే. ఏ కార్యక్రమం పెట్టుకున్నా అక్కడ రచ్చరచ్చాయి. ఈ రెండు వర్గాలు ఎదురుపడితే ఆ సమయంలో అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ఈ విభేదాలను చక్కదిద్దడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది టీడీపీ అధిష్టానం. కానీ కళ్యాణదుర్గం నేతలు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. 2019కి ముందు ప్రారంభమైన విభేదాలు ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముంగిట్లో ఉన్నా అలాగే ఉండడం పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ హనుమంతరావు చౌదరి వర్గానికి టికెట్ ఇస్తే ఉమామహేశ్వర నాయుడు వర్గం ఖచ్చితంగా సహకరించదు. ఒకవేళ ఉమామహేశ్వర నాయుడు వర్గానికి టికెట్ ఇస్తే హనుమంతరాయ చౌదరి వర్గం సహకరించే పరిస్థితి లేదు. కానీ ఉమామహేశ్వర నాయుడు ఇటీవల ఆర్థికంగా కొంత దెబ్బతిన్నట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణదుర్గంలో పోయిన చోటే వెతుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పెద్ద ఆయన. ఉమామహేశ్వర నాయుడుకున్న మైనస్ పాయింట్లను హనుమంతరావు వర్గం పరోక్షంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది. అదే సమయంలో తనతో పాటు తన కుమారుడికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించే పరిస్థితి ఉండడంతో వ్యూహాత్మకంగా కోడలిని రంగంలోకి దించారు హనుమంతరాయ చౌదరి. ప్రస్తుతం కోడలు వరలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు 2-3 నెలల ముందు నుంచే నియోజకవర్గం అంతా తిరుగుతూ చీరల పంపిణీ చేపడుతున్నారు కోడలు. అయితే ఉమామహేశ్వర నాయుడు కూడా సవాలుగా తీసుకుని సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో ఆ ఇద్దరి గొడవలతో మరోసారి నష్టపోవడానికి సిద్ధంగా లేదు టీడీపీ అధిష్టానం. అందుకే ఆ ఇద్దరు నేతలకు చెక్ పెట్టాలంటే మూడో నేతను తీసుకురావాలన్న ఆలోచనకు వచ్చేసింది. ప్రత్యామ్నాయం కోసం ఏడాది కాలంగా వేట సాగిస్తోంది. చివరికి గత ఎన్నికల్లో టికెట్ ఆశించి నిరాశపడిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబును తెరపైకి తీసుకొస్తోంది. అధిష్టానం హామీ ఇచ్చిందో లేదంటే ఆయనే సొంతంగా చేస్తున్నారో తెలియదు గానీ కళ్యాణదుర్గంలో యాక్టివ్ అయ్యారు సురేంద్రబాబు. నియోజకవర్గంలో ఇప్పటికే చాలా మంది నేతలు టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ కాంచన డిఎన్ మూర్తి దంపతులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారు కళ్యాణదుర్గం టికెట్ కానీ లేదా అనంతపురం పార్లమెంటు టికెట్ కానీ ఆశిస్తున్నారు. బలమైన బోయ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో
అధిష్టానం కూడా వీరిని పరిగణలోకి తీసుకుంది. కానీ ఇంతలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత అని సురేంద్రబాబు కళ్యాణదుర్గ నియోజకవర్గంలో పర్యటన మొదలుపెట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భూమి పూజ కూడా నిర్వహించారు. ప్రస్తుతం సురేంద్రబాబుకు అనుకూలంగా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కూడా వెలుస్తున్నాయి. అయితే ఇద్దరు బలమైన నేతలకు చెక్ పెట్టేందుకు సురేంద్రబాబుని టీడీపీ అధిష్టానమే రంగంలోకి దించుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సురేంద్రబాబు క్లాస్ 1 కాంట్రాక్టర్. ఆయనకు అనంతపురం జిల్లాలో అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో ఆయన మొదటి నుంచి ప్రయాణం సాగిస్తున్నారు. అజాత శత్రువుగా సురేంద్రబాబుకు పేరుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడుకు చెక్ పెట్టాలంటే సురేంద్రబాబు సరైన వ్యక్తి అని ఆలోచనకు వచ్చినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. అయితే సురేంద్రబాబుకు హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు ఎంతవరకు సహకరిస్తారన్నది చూడాలి. అయితే అధిష్టానం ఆయనే దించుతుందా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అయితే అధిష్టానం నాంచుడు ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది కళ్యాణదుర్గం టీడీపీ క్యాడర్.